నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. నీట్ అంశంపై హైదరాబాద్ లో ఆందోళనలు. కేటీఆర్ నిరసనకు భారీగా తరలి వచ్చిన యువత. ప్రశ్నిస్తే యాంటీ నేషనల్ అవుతామా? ఇందిరా పార్క్ వద్ద నీట్ నిరసనలో విద్యార్థుల ఆగ్రహం. భోగవరంలో విద్యార్థుల ఆవేదన. మంత్రి లోకేష్ పట్టించుకోలేదని ఆరోపణలు. సోనం వాంగ్ దీక్ష విరమించారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ యువత విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యువతతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఓ నీట్ విద్యార్థిని ప్రధాని మోదీని ప్రశ్నించిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన తమను యాంటీ నేషనలిస్టులుగా ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పెయిడ్ ఆర్టిస్టులు కాదని, నిజంగా నీట్ పరీక్ష రాసిన విద్యార్థులమేనని స్పష్టం చేస్తూ న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని అన్నారు. కేటీఆర్ నిరసనకు పెద్ద ఎత్తున విద్యార్థులు, తెలంగాణ యువత హాజరయ్యారు. Everyone will say that I'm a paid student, but I'm an original I'm a NEET student. I'm a NEET student. I'm from. Thank you. After talking about this on social media, I've gotten so much hate. I've been called anti-national. We've been called Tukde gang. No matter what they say, I would like to say one thing. Dr. Ambedkar, Savitri Bai Phule, all of these people who have worked hard for us, who have talked for us, who started revolution, were all opposed. They were thrown stones at. Savitri Bai had cow dung thrown at her, but still she talked for us. So if I'm able to stand here and talk for all of us, for all the students he spoke up, it is because somebody back then spoke up for us. So please don't stop talking. Please don't stop asking the government for accountability and questions. No matter who it is, we are not worshipping a person. We are not worshipping a party. We are only worshipping our country, and our responsibility is towards our country. So questioning BJP, questioning Narendra Modi, or asking Dharmendra Pradhan to resign doesn't make us anti-national. We are all as national as anybody can be. Jai Bhim, Jai Bharat. ఒక్క నిమిషం. రామన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు రామన్న పుట్టినరోజున కూడా మన కోసం సమయం ఇచ్చి పుట్టినరోజును కూడా రద్దు చేసుకొని స్టూడెంట్స్ కోసం ఫైట్ చేస్తున్న రామన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. నీట్ పరీక్ష వ్యవహారంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నిస్తే యాంటీ నేషనల్ గా ముద్ర వేయడం సరికాదని, లాఠీ చార్జ్ పేరుతో విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. విద్యా వ్యవస్థ మెరుగుపడాలని డిమాండ్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తప్పు జరిగితే ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. అలాగే బీజేపీ మంత్రులు కూడా ఒక్కసారి నీట్ పరీక్ష రాస్తే
విద్యార్థుల ఇబ్బందులు అర్థమవుతాయని నిరసనలో పాల్గొన్న ఓ విద్యార్థిని వ్యాఖ్యానించారు. ఏదైతే లాటరీ చార్జ్ కావచ్చు, ఇదంతా ఎట్లా చూస్తారు మీరు? ఇంత పెద్ద ఎత్తున ఒకవైపు విద్యార్థులు రోడ్లపైకి వచ్చినా కూడా వీళ్ళందరూ యాంటీ టెర్రరిజం లేకపోతే ఇంటర్నేషనల్ ఫండింగ్ వల్ల వస్తున్నారు అని మాట్లాడతాం. ఎట్లా చూస్తారు ఇదంతా? సో ఫస్ట్ థింగ్, వీళ్ళకి ఇంటర్నేషనల్ ఫండింగ్స్ ఉన్నాయి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ లో టెర్రరిస్ట్ ఉన్నారు, అవి ఇవి అనేసి ఏవైతే క్లెయిమ్స్ చేస్తున్నారో వాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూఫ్స్ ఉన్నాయా? లేవు. అండ్ మెయిన్ థింగ్ ఇస్ మనం డెమోక్రటిక్ కంట్రీలో బతుకుతున్నాం, డెమోక్రటిక్ గవర్నెన్స్ కంట్రీలో బతుకుతున్నాం. జనాలు ఓటేస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ సెంట్రల్లో కూర్చుంటారు, స్టేట్ లెవెల్లో కూర్చుంటారు, ఆ స్టేజ్లో కూర్చుంటారు. మనం ఓట్లేసి గెలిపించుకున్నప్పుడు మనం క్వశ్చన్ చేసే హక్కు కూడా మనకి తప్పకుండా ఉంటుంది మన లీడర్స్ ని. సో ఎక్కడ జరిగింది వాయిలెన్స్? ఎక్కడ? జంతర్ మంతర్ లో జరిగిన ఈ రోజు ప్రొటెస్ట్ వరకు సోడం వాంగ్చుక్ గారు చేసిన హంగర్ స్ట్రైక్ లో గానీ ఎక్కడ వైలెన్స్ జరిగింది? దాన్ని ఎందుకు టెర్రరిస్ట్ ఆలోచన? ఎవరికైనా ప్రాణ నష్టం జరిగిందా? ఎవరికైనా ప్రాణ నష్టం జరిగిందా? ఎక్కడైనా గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ అయిందా? ఎక్కడైనా గవర్నమెంట్ పీపుల్ కి నష్టం జరిగిందా? కంట్రీలో ఎక్కడ ఎవరికైనా ఇబ్బంది వచ్చిందా? ఎడ్యుకేషన్ ఆపేసిండ్రా? ఆపలేదు. స్కూల్స్ బంద్ పెట్టిండ్రా? కాలేజెస్ బంద్ పెట్టిండ్రా? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి ప్లేస్ లో వాళ్ళు చక్కగా ఉన్నారు. మా ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఉండాలి, మా ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్ ఉండాలని మేము స్టూడెంట్స్ మీ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఆ ప్రొటెస్ట్ ని ఎందుకు తప్పంటారు? ఎందుకు తప్పంటారు? రైట్ టు ఎడ్యుకేషన్ ఇస్ అ ఫండమెంటల్ రైట్. అది ఫండమెంటల్ రైట్ అయినప్పుడు ఆ ఎడ్యుకేషన్ సిస్టమే ఫెయిల్ అవుతున్నది. మాకు రావాల్సిన రైట్ టు ఎడ్యుకేషన్ వస్తుంది సరే, అందులో ఫెయిర్నెస్ ఏది ప్రాపర్ స్టాండర్డ్స్ ఏవి ఎడ్యుకేషన్ కి? అవి లేనప్పుడు తప్పకుండా మేము ప్రొటెస్ట్ చేస్తాము, మేము క్వశ్చన్ చేస్తాము గవర్నమెంట్ ని. మాకు కావాల్సింది వచ్చే వరకు, మేము సాధించే వరకు పోరాడుతూనే ఉంటాము. ఎట్లా చూస్తారు ఈ లాఠీ చార్జ్ ని? రక్తం వచ్చేలా అది కంప్లీట్ బ్రూటాలిటీ. అది కంప్లీట్ వాళ్ళు చేసేది కంప్లీట్ బ్రూటాలిటీ. అండ్ వాళ్ళు అఫీషియల్ పోలీస్ అఫీషియల్స్ అని చెప్పడానికి కూడా అక్కడ లేదు. ఎందుకంటే ఎవరైనా కానీ ఎట్టి పరిస్థితులలో లా ప్రకారంగా వాళ్ళపైన నేమ్ బ్యాడ్జెస్ ఉండాలి, వాళ్ళ డెసిగ్నేషన్ బ్యాడ్జెస్ ఉండాలి. మనం వీడియోల ప్రకారం లైవ్ లో చూసిన వాటిని ప్రకారం చూసుకుంటే ఒక్కరి పైన కూడా వాళ్ళ నేమ్ బ్యాడ్జెస్ లేవు, డెసిగ్నేషన్ బ్యాడ్జెస్ లేవు. వాళ్ళు ఎవరో గుండాలు ఈ పోలీస్ యూనిఫామ్ లో వచ్చి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. ఆడపిల్లల పైన ఇన్అప్రోప్రియేట్ గా బిహేవ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చిన దగ్గర ముడుతున్నారు ఆడపిల్లల్ని. దొరికిందే ఛాన్స్ అయిన సిచ్యువేషన్స్ ని అడ్వాంటేజ్ తీసుకొని ఇది పోలీస్ డిపార్ట్మెంట్ అని క్లెయిమ్ చేసే వాళ్ళే అట్లా బిహేవ్ చేస్తే సెక్యూరిటీ కోసం ఉమెన్ ఎక్కడికి పోవాలి? మనుషులు ఎక్కడికి పోవాలి? పోలీస్ వాళ్ళే అట్లా బిహేవ్ చేస్తున్నప్పుడు ఇంతవరకు కరెక్ట్ ఏంటంటే ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ పెట్టకపోవడము, అదే విధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా అసలు ఇక్కడ కనిపించట్లేదు. మీరు చూస్తున్నారు ఎట్లా చూస్తారు ఇదంతా చూస్తుంటే అసలు మన ఇండియాలో డెమోక్రటిక్ గవర్నెన్స్ లేదు, అసలే లేదు. బికాస్ ఎందుకంటే ఉంటే ఏం జరుగుతుంది దేశంలో? ఇక్కడ ప్రొటెస్ట్లు జరుగుతుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు వస్తలేదు? వచ్చి జనాలందరికీ తెలవాలి కదా ఏం జరుగుతుంది అనేది. తెలవనియకుండా గవర్నమెంట్ ఆపేస్తున్నది, వాళ్ళని రానియకుండా. అది అప్పుడు డెమోక్రసీ ఎట్లా అవుతుంది? ఎవరికి తెలియకుండా ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవ్వకుండా ఆపేస్తున్నప్పుడు డెమోక్రసీ కిందకి ఎట్లా వస్తుంది? నిజాలు ఏంది అన్నది ప్రతి ఒక్క జనాలకి. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు నిరాశకు గురైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృష్ణునిపాలెంలో మధ్యాహ్నం నుంచి మంత్రి కోసం విద్యార్థులు ఎదురు చూడగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వారిని అక్కడికి తీసుకువచ్చినట్లు సమాచారం. తమ సమస్యలను మంత్రి లోకేష్ కి చెప్పుకోవాలని విద్యార్థులు ఆశించినప్పటికీ కాన్వాయ్ ఒక్క క్షణం కూడా ఆగకుండా వెళ్లిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై మంత్రి కార్యాలయం లేదా అధికారుల నుంచి స్పందన రావాల్సి ఉంది. అయిపోయిందా?
జంతర్ మంతర్ ఉద్యమానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. 25 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ దీక్ష విరమించినట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ మెహదా ఆసుపత్రికి వెళ్లి సోనం వాంగ్చుక్ తో మాట్లాడిన అనంతరము ఆయన దీక్షను విరమించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. So with that being fulfilled, I am grateful and I will be happy to break my fast. Thank you. Thank you. Thank you. Thank you. I have my leaders from the FX body of Ladakh and the KCA were also here, and they have flown all the way from Ladakh, and I am grateful to them. Thank you. And Sanji, you have always been by my side and support, and I don't want to thank you, but express my feelings. తాను బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఓ కార్యకర్త రక్తంతో లేఖ రాయడము తనను కలచివేసిందని, ఆ కార్యకర్త బాధను తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. అతని చిరునామా తెలుసుకొని వ్యక్తిగతంగా కలుస్తానని అన్నారు. మరోసారి స్పష్టం చేస్తూ తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని మల్లారెడ్డి ప్రకటించారు. లెటర్ రాసినందుకు చాలా బాధ అనిపించింది నాకు. ఎవరు అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా నేను కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలకి వెళ్ళి మారుతున్నాను బాధ. అది రాసిండు, నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా నేను ఎట్లయినా అడ్రస్ తెచ్చుకొని పోతా. నాకు కూడా బాధ. నేను ఎక్కడ పార్టీలకు పోతాను, ఏ పార్టీలో మాట్లాడలేదు. పార్లమెంటు వెలుపల ఇండియా కూటమి నేతలు విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. నీట్ పేపర్ లీకేజీతో పాటు విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడొద్దని, పేపర్ లీకేజీ ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేపర్ లీక్ ఘటనలు చిన్న విషయం కాదని, అవి లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తీవ్ర వేదన కలిగించాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత 2.5 నెలల కాలంలో జరిగిన పేపర్ లీక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. ఈ కేసుల్లో బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కఠిన శిక్షల నిబంధనలతో కూడిన ముసాయిదాను అధికారులు సిద్ధం చేశారని వెల్లడించారు. ఆ ముసాయిదాపై కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి సహచర మంత్రుల సూచనలతో తుది రూపం ఇస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए. गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं.
हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का एक वर्ष बर्बाद न हो। तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था। सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाएं, इसका प्रबंध किया। और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही हैं। लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे। आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया। फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है। तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा। హైదరాబాద్ చాదరగట్లో జరిగిన ఆటో వేధింపుల కేసులో నిందితుడైన మైనర్ కు జువెనైల్ జస్టిస్ బోర్డు నెల రోజుల కమ్యూనిటీ సర్వీస్ విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒక నెల పాటు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జువెనైల్ జస్టిస్ బోర్డు కార్యాలయంలో హాజరై కమ్యూనిటీ సర్వీస్ నిర్వహించాలని సూచించింది. ఇటీవల వైరల్ గా మారిన వీడియో ఆధారంగా చాదర్గఢ్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని గుర్తించి జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. కేసును విచారించిన బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తణుకుమారలోని సచివాలయంలో ఏఎన్ఓగా విధులు నిర్వహిస్తున్న చందన ప్రియ సచివాలయ భవనంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరుతున్నారు. సమాచారం అందుకున్న చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ కొనసాగుతుంది. తమిళ స్టార్ విజయ్ నటిస్తున్న జననాయగన్ సినిమా విడుదలకు ముందే వివాదంలో నిలిచింది. ఈ చిత్రంలో తాను నటించిన సన్నివేశాలను తొలగించారని తమిళ నటి ఆనంది అజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ తో కలిసి నటించాలని తన ఎన్నో ఏళ్ల కల నెరవేరినా ఏడాది పాటు చేసిన కష్టం ఒక్కసారిగా వృధా అయ్యిందంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఆనందికి ధైర్యం చెబుతూ పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. ஆக்சுவலாக நான் நிறைய படங்கள் நடிக்கிறேன். ஆனால் நிறைய எடிட்டில் போயிடுது. அதுக்காக நான் வருத்தப்பட்டதில்லை. பட் ஜனநாயகனில் நான் நடித்த சீன் எடிட் ஆனது ரொம்ப வருத்தமாக இருக்குது. பிகாஸ் இது நான் ஃபஸ்ட்டு கமிட் ஆன படம். நான் கம்பேக் கொடுக்கும்போது நான் ஒரு வருஷம் 1.5 வருஷமாகவே வெயிட் பண்ணுறேன் இந்த படத்தோட ரிலீஸ்க்காக.
அதுவும் சாரோட காம்பினேஷன். நான் மூவிக்கு நடிக்க வந்ததுக்கு காரணமே நான் சாரோட நடிக்கணும், ஒரு காம்பினேஷனில் பண்ணணும் அப்படின்னுட்டு ரொம்ப ஒரு ட்ரீமாக இருந்தது. படம் சூப்பராக இருக்குது, எல்லோரும் வந்து பாருங்கள். விமன் எம்பவர்மெண்ட் வேறு. அடுத்த படங்கள் அவர் நடித்தாருன்னா நம்ம ட்ரை பண்ணி நடிக்கலாம். பட் இது அவரோட கடைசி படம். ஆக்சுவலி ரொம்ப ஹாப்பியாக தியேட்டருக்கு போனேன். படம் ஓகே, நம்மளோட சீன் வரும், தளபதி காம்பினேஷனில் இருக்கே வரும் அப்படி நினச்சி போனேன். பட் எக்ஸ்பெக்ட் பண்ணலை எடிட் ஆகும்னு. ஃபீலிங் ஸோ அன்லக்கி. இட்ஸ் ஓகே. అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెద్దతిప్ప సముద్రం మండలం రాపూరి వారిపల్లి పంచాయతీ కొత్తపల్లి సమీపంలో పద్మావతి అనే మహిళ గొంతు కోసి హత్యకు గురయ్యారు. తల్లికి వందనం పథకం కింద వచ్చిన డబ్బు ఇవ్వలేదనే కారణంతో ఆమె భర్త సురేష్ చిత్రహింసలకు గురి చేసి గొంతు కోసి హత్య చేశాడని మృతురాలి తల్లి కళావతి ఆరోపించారు. మృతురాలికి ప్రణీత్, విష్ణు అనే 2 చిన్నారులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పెద్దతిప్ప సముద్రం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే హత్యకు గల పూర్తి కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. నీట్ అంశంపై హైదరాబాద్ లో ఆందోళనలు. కేటీఆర్ నిరసనకు భారీగా తరలి వచ్చిన యువత. ప్రశ్నిస్తే యాంటీ నేషనల్ అవుతామా? ఇందిరా పార్క్ వద్ద నీట్ నిరసనలో విద్యార్థుల ఆగ్రహం. గోకవరంలో విద్యార్థుల ఆవేదన. మంత్రి లోకేష్ పట్టించుకోలేదని ఆరోపణలు. సోనం వాంగ్ దీక్ష విరమించారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.